హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి విఎంఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రెండ్స్, కొత్తగా వేసిన వెంచర్ అనమాట. కంప్లీట్గా ఉడాయ్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అతి తక్కువ ప్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా కోల్కతా వెళ్ళే నేషనల్ హైవేకి 400 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్తో అయితే వీడియో చేయటం జరిగిందండి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, లేఅవుట్ చూసినట్లయితే ఇదండి. లేఅవుట్ పేరు అల్లూరు సీతారామరాజు నగర్ అండి. కంప్లీట్గా విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ నుంచి విశాఖపట్నం నుంచి కోల్కతా వెళ్ళే నేషనల్ హైవే చాలా దగ్గరండి. వితిన్ 2 మినిట్స్ పడుతుంది. 400 నుంచి 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందన్నమాట. కంప్లీట్గా ఈ వీడియోలో రూట్ మ్యాప్ వీడియో కూడా తీయటం జరిగింది. ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా మంచిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి వెంచర్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నామండి. విశాఖపట్నం వైపు వెళ్తున్నట్లు అనమాట. కంప్లీట్గా నేషనల్ హైవే అండి. విశాఖపట్నం నుంచి కోల్కతా వెళ్ళే నేషనల్ హైవే ఇదండి. కంప్లీట్గాను మ్యాక్సిమం మీకు ఈ లేఅవుట్ చూసినట్లయితే మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. కంప్లీట్గాను ఇంటర్నల్ రోడ్ చూసినట్లయితే 60 ఫీట్ లేఅవుట్ రోడ్ అండి. ఇది ఓల్డ్ లేఅవుట్ అనమాట. ఈ ఓల్డ్ లేఅవుట్ ఆనుకొనే కంప్లీట్గా న్యూ వెంచర్ అయితే వేయటం జరిగిందండి. మెయిన్ రోడ్ నుండి డైరెక్ట్గా 300 మీటర్స్, అక్కడి నుంచి 100 మీటర్స్ అండి. ఓవరాల్గా 400 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి నేషనల్ హైవే. ఫ్రెండ్స్, ప్రస్తుతం చూసినట్లయితే చాలా తక్కువ ప్లాట్స్ దొరుకుతాయండి నేషనల్ హైవేకి దగ్గరలో. మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారు. మంచిగా డెవలప్మెంట్ కూడా చేయటం జరుగుతుందండి వెంచరు. ప్రస్తుతం చూసినట్లయితే కొత్త వెంచర్ అండి. డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది. 175 గజాల ప్లాట్స్ 3 ప్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే 183 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అతి తక్కువ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్లో మంచిగా ఆర్చ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే డ్రైనేజెస్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ టైంలో తీసుకున్నట్లయితే మంచి ప్రైస్లో వచ్చే అవకాశం ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్, ఈ వెంచర్ నుంచి భోగాపురం చూసినట్లయితే 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం అండి. 15 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందన్నమాట. అలాగే ఈ వెంచర్ నుంచి తగరపాలెం చూసినట్లయితే 11 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆనందపురం జంక్షన్ చూసినట్లయితే 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. 40 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. చాలా దగ్గర అనమాట. ఫ్రెండ్స్, మెయిన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే ఇక్కడి నుంచి ప్రస్తుతం 11 కిలోమీటర్లు అండి. ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ డెవలప్ అయిన తర్వాత 9 కిలోమీటర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అన్ని రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం జూలైలో ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ టైంలో తీసుకోండి. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాక రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. మంచి ప్రైజ్లో వచ్చే అవకాశం ఉంది. నేషనల్ హైవేకి చాలా దగ్గర 400 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే ఈస్ట్ ఫేసింగ్ 3 ప్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అతి తక్కువ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ప్లాట్స్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.